హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇన్ బ్లాక్ ఫ్రూట్ గైడ్ అనమాట. ఈరోజు అయితే ఫస్ట్ సీలో అప్టైన్ చేయగలిగే 3 ఫైటింగ్ స్టైల్స్ మీద అయితే నేను వీడియో చేయబోతున్నాను. వాటి ఎవ్రీ ఎబిలిటీ మీద అయితే నేనైతే మీకైతే చూపిస్తాను. లాస్ట్లో మూడిట్లో ఏది బెస్ట్ అని అయితే నా ఒపీనియన్ మీద చెప్తున్నాను. మర్చిపోకండి, నా ఒపీనియన్ అనమాట. ఇది ఓన్లీ నా ఒపీనియనే. మీ ఒపీనియన్ ఏదో కామెంట్ సెక్షన్లో అంటే కామెంట్ చేయండి. లెట్స్ గో గైస్. ఫస్ట్ ఫైటింగ్ స్టైల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. హలో గైస్, ఫస్ట్ ఫైటింగ్ స్టైల్ వచ్చే ప్లేస్కి అయితే మనమైతే వచ్చేసాం. పైరట్స్ విలేజ్ అనమాట. మన ఫస్ట్ ఫైటింగ్ స్టైల్ వచ్చేది ఇక్కడే. బగ్గి ఉన్నాడు, లెట్స్ గో. చచ్చిపో బగ్గి. 1 హిట్ అవుట్. హై బ్రో, తనకి షార్క్ రేస్ వచ్చినట్టుంది. లెట్స్ గో. ఫస్ట్ ఫైటింగ్ స్టైల్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. చూడండి లొకేషన్. మెట్లకి సైడ్ ఉంటుంది కదా, ఈ లైన్ మధ్యలో లైన్ అనమాట. ఇక్కడ మనకైతే ఇక్కడ దొరుకుతుంది. డార్క్ స్టెప్ ఫీచర్ సాంజీ ఉంటుంది కదా, తన ఫైటింగ్ స్టైల్ అనమాట. లెట్స్ గో. డార్క్ స్టెప్ అయితే మనకైతే వచ్చింది. డార్క్ స్టెప్ అనేది ఏమీ లేదు గైస్. మనకి నార్మల్ కాంబాట్లో మనం ఎలా అయితే చేతులతో గుర్తామో, డార్క్ స్టెప్లో కొంచెం బెటర్ కాళ్ళతో కొడతారనమాట. ఇదిగోండి చూడండి, అదిగోండి. నా షార్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది చచ్చిపోతున్నారు. లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ అబిలిటీ అయితే చెక్ చేద్దాం. లెట్స్ గో. ఫ్లయింగ్ కిక్. మనం టార్గెట్ పెట్టుకొని అయితే ఎగిరి వాళ్ళ మీద అయితే బాగానే ఉంటుంది. ఫస్ట్ అటాక్. నెక్స్ట్ అటాక్ అయితే బ్రేక్ డ్యాన్స్. బాగుంటుంది గైస్. ఇది యూస్ఫుల్. నా స్టాట్స్ వల్ల చనిపోతున్నారు. నా స్టాటస్ చూపిస్తాను ఇదిగోండి మీకు. నెక్స్ట్ బరాజ్ అనమాట. ఎగిరి ఉంటాం అనమాట బరాజ్. నెక్స్ట్ అనేది ఓవర్ హీట్. ఈ ఓవర్ హీట్ అనేది మన అన్ని నార్మల్గా అయితే 170 అలా పడుతుంది. ఓవర్ హీట్ అని వేసుకుంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ పడుతుంది అన్నమాట. చూసుకోవచ్చు. లాస్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. 1756 పడుతుంది కదా. లాస్ అయిపోయిన తర్వాత మీకు ఎంత పడుతుందో చూపిస్తాను. ఫ్లయింగ్ కిక్ కూడా చూడండి, రేంజ్ కూడా పెరుగుతుంది కాస్త. బ్రేక్ డ్యాన్స్ ఇదిగోండి. కాకపోతే ఫైర్ ఎఫెక్ట్ నుంచి క్లియర్ ఉంటుంది, నాకు నచ్చుద్ది అనమాట. డార్క్ స్టెప్లో ఫైర్ అటాక్ అయితే బాగుంటుంది అన్నమాట. మ్యూజిక్ ఫస్ట్ ఆర్ చీప్ అన్నమాట. ఇదిగోండి పోయింది చూసారా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. వితౌట్ ఓవర్ హీట్కి విత్ ఓవర్ హీట్ అయితే 1756 పడుతుంది. వితౌట్ ఓవర్ హీట్ చూడండి 1282 అనమాట. అదనమాట. ఓవర్ హీట్ మన డ్యామేజ్ని అయితే ఇంక్రీజ్ చేస్తుంది. ఇదిగోండి చూడండి. ఇప్పుడు మళ్ళీ అది 1756 వెళ్ళి సార్ని అయితే చంపుదాం. సాస్ పాన్ అయ్యాడు కదా. ఓవర్ హీట్ డార్క్ స్టెప్. కమాన్. ఇది జమిడితో మీరు ఉండకుండా ముప్పలు అవ్వబోతున్నాం మా చేతిలో. ఓవర్ హీట్ అవ్వకుండా
అదిగోండి గాయస్ ఇక్కడే ఉన్నాడు. లెట్స్ గో ఫస్ట్ ఫైన్ లెట్స్ గో రాజ్. తినాలి కదా మనం ఇక్కడ చూసింది. బ్రో 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 ఆగండి ఆగు. చచ్చిపో బ్రో ఒక్కసారి పోతుంది బ్రో. సరిపో. లెట్స్ గో గైస్ మనం నెక్స్ట్ ఫైటింగ్ స్టైల్కి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. లెట్స్ గో గైస్ మనం నెక్స్ట్ ఫైటింగ్ స్టైల్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్కైలాండ్లో అనమాట నెక్స్ట్ ఫైటింగ్ స్టైల్. పైకి అయితే వెళ్ళకూడదు, అక్కడ మనకు సైడ్లో అయితే ఒక క్లౌడ్ అయితే ఉంటుంది చూడండి, బ్లాక్ రాక్స్ మీద. దీని పైకి అయితే రావాలి. తర్వాత దీని కిందకి వెళ్తే మ్యాథ్ సైంటిస్ట్ అయితే ఉంటాడు, తనతో మాట్లాడాలి. లెట్స్ గో లర్న్. లెట్స్ గో గైస్ ఎలక్ట్రిక్ ఫైటింగ్ స్టైల్ అయితే వచ్చేసింది. మీ పైకి వెళ్ళి అయితే చూపిస్తాను. ఆల్రెడీ ఎవరో వాడుతున్నట్టున్నారు ఇక్కడ. ఇదేమీ లేదు గైస్, కాంబాట్ స్టైల్కి ఎలక్ట్రిక్ కలిపినట్టయితే ఉంటుంది. ఇవ్వండి చూడండి. మనం ఎలా అయితే కుదుతామో కాకపోతే మన గ్లాస్కి ఎలక్ట్రిసిటీ జోడించినట్టు ఉంటుంది. దీనికి 3 మూవ్స్ అయితే ఉంటాయి. డీసెంట్. లెట్స్ గో ఫస్ట్ మూవ్ అయితే యూజ్ చేద్దాం. స్టాంప్ అంటే మనం గాల్లోకి ఎగిరి ఒక కిందకు వచ్చి ఒక బరాజ్లను చేయడం వల్ల వాళ్ళు ఎగురుతారనమాట. ఫస్ట్ అటాక్ నేను చూపిస్తాను. సరే వాళ్ళు గాల్లోకి ఎగిరారు. నెక్స్ట్ వచ్చేది ఎలక్ట్రిక్ ట్యాకిల్. ఎలక్ట్రిసిటీతో మనం ఒక ఎనిమిని స్పీడ్తో అదే. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎలక్ట్రికల్ ఫ్లోర్ గైస్. నాకు ఎందుకంటే దీని మీద మాస్టరీ లేదు సరిగ్గా, లేకపోతే అది కూడా చూపించేవాడిని. ఎలా అంటే ఎలక్ట్రిక్ ఇప్పుడు ఇలా కొట్టంగానే చుట్టూ ఒక ఎలక్ట్రిక్ వేవ్ లాంటిది స్పాన్ అవుతుంది. అందులో ఉన్న వాళ్ళని కదలనీయకుండా చేసి డ్యామేజ్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఎలక్ట్రిక్ ఫుల్ అనేది ఈ ఎలక్ట్రికల్ ఫైటింగ్ స్టైల్ మొత్తంలో అది యూస్ఫుల్ అన్నమాట నన్ను అడిగితే. ఇవ్వండి సాము ఎలక్ట్రికల్ ట్యాక్. ఒకటి ఏంటంటే కాలుతో కింద కొడతాడు, అప్పుడు ఎలక్ట్రిక్ వేవ్స్ అయితే జనరేట్ అవుతుంది తన ముందు వైపు ఇలా స్ట్రైట్గా అనమాట. ఇదిగోండి ఇలా దానిలో ఉన్న వాళ్ళని స్టన్ చేసి డ్యామేజ్ ఇస్తూ ఉంటుంది. అదే అనమాట ఎలక్ట్రిక్ ఫైటింగ్ స్టైల్తో. ఇప్పుడు థండర్ బాస్ని చంపుదాం. చూడండి రీసెట్. థండర్ బాస్ వేర్ ఆర్ యూ? పైకి అయితే వెళ్ళాలి. లెట్స్ గో. గ్రైండ్ చేసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ క్విక్ ఫ్రూట్ వాడుతున్నట్టున్నారు. రెస్పాండ్ చేయట్లేదు. ట్రాన్స్ఫర్ ఏమైంది? ఉన్నాడు తండ్రి పాటు ఎంతకి విస్పర్ ఉన్నాడు. తండ్రి పాటు లేదు విస్పర్ చంపా. నన్ను అడిగితే ఇది కూడా పర్వాలేదు కానీ మరి అంత బెస్ట్ కాదు. దీని మీద బ్యాక్ స్టెప్ బెటర్ నన్ను అడిగితే, నా ఒపీనియన్ ప్రకారం. ఎవరు తండ్రి పడుతున్నాడు. థండర్ని ఎలక్ట్రిసిటీతో ఎదుర్కొన్నాడు. లెట్స్ గో. థండర్ ట్రాక్ పర్వాలేదు.
దాంట్లో కాదు. Electrical tackle. Electrical storm. Thunder God electric fighting style చంపేసాం. Let's go guys. నెక్స్ట్ ఫైటింగ్ స్టైల్ ఫస్ట్ సీలో డాష్ ఫైటింగ్ స్టైల్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. లెట్స్ గో గైస్. మనమైతే నెక్స్ట్ ఫైటింగ్ స్టైల్ ఉండే ప్లేస్కి అయితే వచ్చాం. ఇది వర్ల్పూల్ అనమాట. లెట్స్ గో. వర్ల్పూల్ అయితే ఎంత వాళ్ళు మనం లెట్స్ గో. యో అండర్ వాటర్ సిటీలో అయితే రీచ్ చేసాం. ఇక్కడ ఫిష్ లాడ్ ఉంటారు కదా గైస్. ఫిష్ లాడ్. హలో బ్రో, యూ నీడ్ హెల్ప్? ఐ కెన్ గివ్ యూ హెల్ప్. లెట్స్ గో. తనకైతే హెల్ప్ చేద్దాం. ఫామ్కి అయితే వచ్చాడు. నీకు అనుకో బ్రో, నీకు వదులుతున్నా అడుకో. తను ఫ్రెష్ చేసుకుంటాడు గైస్. మనమైతే ఫైటింగ్ స్టైల్ తీసుకుందాం. వేసుకో. అండర్ వాటర్లోకి వచ్చిన తర్వాత చివరికి అయితే వచ్చింది. ఇక్కడ ఫిష్ కమాండర్స్ అయితే ఉంటారు. ఇక్కడ టోటల్గా లోపలికి అయితే రావాలన్నమాట. ఇదిగోండి ఇలా ఫిష్ లాడ్స్ ఇటు వచ్చేసి ఇలా అయితే వెళ్ళాలి. ఇట్లా అయితే వెళ్ళలేరు. ఇక్కడ మీరు ఒకటైతే చేయాలి. ఇదిగోండి ఇలా వెళ్తే ఇదిగోండి వాటర్ కుంఫు టీచర్ని అయితే తీసుకుందాం. ఇలా వేసుకో. మనకు వాటర్ కుంఫు అయితే వచ్చింది. ఇదిగోండి గైస్ వాటర్ కుంఫు. ఇది వాటర్ కుంఫు అనమాట. చూడండి. ఫస్ట్ అటాక్ అయితే చూద్దాం. స్ట్రీమ్ చార్జ్ ఫిస్ట్ అనమాట. పవర్ఫుల్ స్టీమ్ని అయితే షూట్ చేస్తాం. దానివల్ల చాలా డ్యామేజ్ అయితే ఇస్తుంది. డెడ్లీ షవర్ ఒక వాటర్ పల్స్ లాంటిది. ఇంకోటి హెవీ వాటర్ పంచ్ అనమాట. ఒక హోల్డ్ చేస్తే చూడండి నా చేతిలో ఒక వాటర్ పంచ్ అయితే వచ్చింది. అది ఏం చేసుకోకూడదు చూడండి. కానీ ఇదైతే సరిగ్గా పడలేదు. హెవీ వాటర్ పంచ్ అంటే ఏం లేదు గైస్. స్పీడ్గా వెళ్ళి మనం ఒకరిని అయితే కుదుతాము. అదే వేసుకో గైస్. అదే వాటర్ కుంఫు, స్టీమ్ చార్జ్ ఫిస్ట్ అండ్ డెడ్లీ షవర్ అండ్ హెవీ వాటర్ పంచ్ అనమాట. ఇదిగో చూసారా. నన్ను అడిగితే ఫస్ట్ సీలో బెస్ట్ ఫైటింగ్ స్టైల్ ఏదంటే ఉంది అంటే దీన్ని నేను రికమెండ్ అయితే చేస్తాను. మనీ ఎక్కువైనా సరే ఇది తీసుకోవడం బెస్ట్. ఏదో ఫిష్ మ్యాన్ లాట్ చనిపోలేదు, చంపేద్దాం. డెడ్లీ షవర్, వాటర్ పాల్, ఎగ్గిపో. ఫిష్ మ్యాన్ లాట్ చనిపో. డెడ్లీ షవర్ అయిపోయాడు ఫిష్ మ్యాన్ లాడ్ అయితే. పాపం బ్రో ఫిష్ మ్యాన్ లాడ్ అయితే చంపేసి పడిలో ఉన్నాడు బ్రో అయితే. టికెట్స్ ఉంది. లెట్స్ గో గైస్. దీంతోనే అవుట్రో అయితే చెప్దాం. కమాన్.
దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేనైతే ఫస్ట్ సీలో మనం తీసుకోగలిగే 3 ఫైటింగ్ స్టైల్ గురించి అయితే చెప్పాను. నన్ను అడిగితే కనుక క్వార్టర్ కుంఫుని టాప్లో పెడతాను, ఎందుకంటే డిలే అయితే ఉండదు. ఎవ్రీ అటాక్ ఇవ్వండి చూడండి, ఈజీగా ఫాస్ట్గా అటాక్ అయితే చేయొచ్చు. గ్రైండింగ్ అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది వాటర్ కుంఫు. మనీ ఎక్కువ, 7,050K ఏమో నాకు తెలిసి. కానీ సారీ బ్రో, సారీ తెలియకుండా చంపేశాను గైస్, ఏమనుకోకండి. 1050 అనుకుంటా. బట్ మీరు గ్రైండ్ చేసి వాటర్ కుంఫు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ సీల్ ప్రిఫర్ చేసే వాటర్ కుంఫుయే. వాటర్ కుంఫు ఈజ్ ద బెస్ట్ ఫైటింగ్ స్టైల్ ఇన్ గ్రైండింగ్, మై ఒపీనియన్. మీరేమని అనుకుంటే అనుకోండి. సెకండ్ అయితే డార్క్ స్టెప్. థర్డ్ అయితే ఎలక్ట్రిక్ ఫైటింగ్ స్టైల్కి అయితే నేను ప్లేస్ ఇస్తాను, ఎందుకంటే అందులో వాటర్ కుంఫుకి డార్క్ స్టెప్కి కన్నా చాలా డిలే అయితే ఉంటుంది. అందుకని అందులో అటాక్స్ కూడా అంత బాగోవు. లాస్ట్ అటాక్ ఒక్కటే బాగుంటుంది, నాకు నచ్చేది అంత ఒక్కటే. నేను ప్రిఫర్ చేసేది వాటర్ కుంఫు గైస్. లెట్స్ గో, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. సైన్ అప్ విత్ బ్లాక్ ఫ్రూట్ గైడ్ అనమాట. బాయ్. ఈ వీడియోకి 1 లైక్, 1 షేర్, 1 సబ్, 5 కామెంట్స్ అనమాట. లెట్స్ గో.